వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన వీడియో వంకాయ పులుసు వేద్దామండి. వంకాయ పులుసు ఏం లేదండి, వంకాయలను బాగా కడిగి నీళ్ళలో ఉప్పేసేసి ముక్కలు కోసి పెట్టుకుంటాను, లేకపోతే నల్లబడిపోతాయి, కండొస్తాయి. ఒక ఉల్లిపాయ అంటే మనుషులు ఎక్కువ లేరు కదండి, మీ ఇద్దరే కాబట్టి ఒక ఉల్లిపాయ, లేదంటే 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసుకోవచ్చండి. ఒక 2-3 కూడా వేసుకోవచ్చు, పెద్దవి చిన్నవి అయితే. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనెలో వేగినాక టమాటాలు కూడా వేస్తామండి. టమాటాలు వేగినాక ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గినాక కారం వేసి చింతపండు పులుసు వేసుకోవడం అండి. వంకాయ పులుసు పెద్ద విషయం ఇది. ఈరోజు బ్రౌన్ రైస్ అండి. మోకాల నొప్పికి వైట్ రైస్ అవి అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ తినమని చెప్పారండి. బ్రౌన్ రైస్ కొన్నాను, కొని 1 నెల నుంచి సరిగ్గా వాడలేదు. అప్పుడప్పుడు మా వారికి ఉండేది 1 కప్పు, నేను వైట్ రైస్ వండుకునేది. అలా ఇట్లా చేసండి. ఏదైనా ఇప్పుడు బుద్ధి వచ్చిందండి, కాళ్ళ నొప్పులు తగ్గాలంటే మనం సరైన మార్గం ఉన్నాయి వాడుకోవట్లేదు, ఇంట్లో ఉన్నాయి అనేసి డబ్బా మూత తీసాను. సరే 1 గ్లాసు పావుసేరు బియ్యం కడిగి నానబెడతానండి. ఇది బాగా నానాలి, లేకపోతే ఉడకదు. అన్నం గింజలుగా ఉంటుంది, చూస్తాకి చీమిడిపోద్దు, చాలాసేపు ఉడుకుద్ది. దానికోసం మీరు 4-5 గంటల ముందే కడిగి ఊరబెట్టుకోవాలి. లేదంటే మీకు పర్వాలేదు, అన్నం కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదంటే మీరు మిక్సీలో చుట్టారంటే ముక్కలన్నీ ఇరిగిపోతాయి, బియ్యం ముక్కలు. అప్పుడు అన్నం వండుకుంటే కొంచెం మీకు సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అండి, మీరు పుచ్చకాయ బొబ్బాస్కాయలు కోస్తూ ఉంటారు, మొత్తం తోలు తీసేసి ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేదానికన్నా మీకు ఈరోజు ఎంత కావాలో అంత కట్ చేసుకో. ఇప్పుడు నేనైతే అండి దీంట్లో ఒక పావు భాగం తినాలనుకోండి, ఇక్కడ వరకు కట్ చేసుకుని మిగతాది ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు 4-5 రోజులు బాగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు అదే మొత్తం కోసి ముక్కలు కోసి పెట్టారనుకోండి, పులిసిపోతుంది. అట్లాగే మీరు బొబ్బాస్కాయ కూడా నాకు 2-3 రోజులు వస్తుందండి. దీనికి ఎంత కావాలో అంతే నేను ముక్కలు కోస్తాను. ఆ ముక్క కోసి దాన్ని తోలు తీసుకుంటా, మిగతా దాన్ని తోలు తీయకుండా ఒక గిన్నెలో పెట్టి దాన్ని మూత పెట్టుకుంటా, లేదా కవర్ ఏమైనా యాడ్ చేస్తా. ఇట్లా మీరు ఇది కూడా అండి, మన కాయలు జాక్ ఫ్రూట్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా మనం ఏం చేస్తామండి, మొత్తం కోసి తొనలన్నీ బయట పెడతారు, తినలేకపోతే ఫ్రిడ్జ్లో పెడతారు, అవి పులిసిపోతాయి. అలా కాకుండా మనం ఎంత కావాలో ఇటు సైడు ఒక సైడ్ నుంచి అండి, ఒక సైడ్ నుంచి మీరు కట్ చేసుకుంటా తీసుకుని ఒక ముక్క తీసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు కూడా ఏమవుదండి. కాయని ఒక సైడ్ కోసుకోవాలి, తొన్నలు బయటకు తీయకుండా ఉంటారండి. అలాగే మీరు చాలా అన్ని తోలు తీసేసి ముక్కలు కోసి పెట్టారంటే అవి పులిసిపోతాయి, దాంట్లో పోషకాలు ఉండవండి. మీరు ఆ రోజు ఫ్రూట్ ఆ రోజు తింటే బెటర్ అండి. మనం తినలేం కాబట్టి తోలు తీయకుండా మొత్తం కట్ చేయకుండా దాన్ని ఒక సైడ్ కొంచెంగా కోసుకున్నారనుకోండి, రౌండ్గా మీకు ఫ్రెష్గాను ఉంటుంది, మిగతాది వచ్చి సేఫ్గా ఉంటుందండి, పులిసిపోకుండా ఉంటుంది. డబ్బులు పెట్టుకున్నాయి అట్లా పులిసిపోయి పారేస్తే మనసు కష్టంగా ఉంటుందండి. ఇదిగోండి స్వీట్ కార్న్ ఉడికేద్దామని పెట్టాను. సరే ఫ్రిడ్జ్లోంచి తీసామండి, మొన్న కొన్నాం కదా, బయట ఉంటే ఆరిపోతుంది అని ఫ్రిడ్జ్లో పెట్టా. సరే పోయాను, వేడుకుని దీని మీద పెట్టా. తర్వాత కాల్చడము లేదంటే కుక్కర్లో పెట్టి ఉడికేయడం చేస్తా. ఇదో పాలు కాసాను. టీ పెట్టుకోకూడదు అనుకుంటా అండి, 10 సార్లు మాట్లాడుకుని పాలు పొయ్యి మీద పెట్టాను. ఈరోజు సరే ఉసిరికాయ రెడీగా ఉంది. ఉసిరికాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం పెరిగేసుకుంటా అండి. మిక్సీ వేసుకుని అంటే జుట్టు ఉడతాం కొంచెం తగ్గిందండి, బాగా జుట్టు ఉడుతుంది. సరే సి విటమిన్ మనకి కంపల్సరీ ఉండాలండి. సి విటమిన్ తింటేనే మనకి ఐరన్ అబ్జర్వ్ అవుతుందంటండి. మనకి మీరు బలం కోసం ఈ ఐరన్ అన్నీ తింటారు కదండి, మీరు హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే సి విటమిన్ దానికి సరిపడా ఉంటేనే మీరు తిన్న ఫుడ్ అబ్జర్వ్ అవుతుందండి. దానికోసం రోజు ఒక ఉసిరికాయ, పళ్ళతో తిన్నారనుకోండి ఉసిరికాయని పళ్ళు పులిసిపోతాయి, మీరు 2వ రోజు తినలేరు. దానికోసం నేను జ్యూస్ తీసుకుని తాగేస్తున్నా. పికిల్గా చేస్తారండి, పికిల్లో ఎక్కువ ఉప్పులు వేస్తాం పచ్చళ్ళు, దానికన్నా మనం పచ్చిగా ఉండే ఉసిరికాయని చక్కగా జ్యూస్గా తీసుకుని తాగండి రోజు. లేకపోతే పులిహోరలాగా తురుముకుని తింటే కూడా బాగుంటుంది. ఒక్కొక్క రోజు నేను ఫ్లాక్స్ తింటా, మజ్జిగ వేసుకుని తాగుతున్నా. బాగా ఎగటగా ఉంటుందండి, అది తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెడీ చేసి పెట్టుకొని కూడా తాగకుండా అటు ఇటు తిరుగుతా. సరే ఎలాగో తప్పదని గప్పుకొని నోట్లో వేసుకుని తాగి ఒక నిమ్మకాయ ముక్క నోటికి రాసుకుంటా అండి. అది చూడండి, తాగేవాళ్ళు అదేదో కళ్ళు మూసుకుని తాగి పచ్చళ్ళు రాసుకుంటారు చూడండి, అలా ఉంది నా పని. సరే ఎలాగో కొంచెం మనకి బాగుంది, కాళ్ళు కొంచెం తేలిగ్గా ఉన్నాయి, ఒళ్ళు
వెయిట్ తగ్గుతూ ఉందండి, తెలుస్తుంది, రెడ్యూస్ అవుతుంది, వెయిట్ రెడ్యూస్ అవుతుంది. మనం కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాము. ఎక్కడికి వేలు వేలు కట్టి జిమ్ములకి వెళ్ళలేమండి, మనం ఆ టైంకి మెయింటైన్ చేయలేము. ఇంట్లో ఉండి చిన్న చిన్న వాకింగ్లు, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మనం అలా చేసుకుంటా ఇంట్లో కొంచెం వెయిట్ తగ్గితే మోకాలు నొప్పి కొంచెం సుమారు నేను రోజు కన్నా నేను కొంచెం ఎక్కువ దూరం నడిచా, పర్వాలేదు, కాళ్ళు బాగానే పనిచేస్తుంది అనుకుంటున్నాను అండి. ఏదండి, మన మీద మనకి శ్రద్ధ లేక, టైం లేక, అందరి కోసం పనులు చేసి పరిగెట్టి అలసిపోయాం. ఇంకా ఇప్పుడు మన మీద మనం శ్రద్ధ తీసుకోవాలండి. ఇదండి నాకు పుచ్చకాయ ఒక పావు భాగం కోసేసి మిగతా ఫ్రిడ్జ్లో పెడతా. ఇది బొబ్బస్కాయ కూడా ఒక సగం కోసి తోలేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇంకా అన్నం అండి, ఇదిగో ఊరబెట్టాలి. అన్నం తినేటప్పుడు వండుతాను, ఊరబెట్టేస్తాను కడిగి. వంకాయ కూర అవి వండేసి కొంచెం బట్టలు అవి ఉన్నాయండి, అన్నీ మిషన్లో వేసేసి ఈరోజు పని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు జ్యూస్లు అవి తాగాలి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు కూడా మీ ఒంటి మీద మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. మనం కాళ్ళన్నీ అరిగిపోయినాక నడవలేని పరిస్థితికి వెళ్ళే ముందు హెల్తీగా ఉన్నారనుకోండి, ఇట్లా బ్రౌన్ రైస్ అవి తిన్నారనుకోండి, ముందు నుంచి మీకు కాళ్ళ నొప్పులు ఇలా అనవసరమైన జబ్బులు రాకుండా ఉంటాయండి. బ్రౌన్ రైస్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు అన్నం ఎగరబెట్టకూడదు, వంచాలండి. దీనికి మీదట నేను రెగ్యులర్గా బ్రౌన్ రైస్ వాడతానండి, చెప్తున్నారు అందరూ, డాక్టర్లు కూడా చెప్తున్నారు. దినము మీ భోజనంలో బ్రౌన్ రైస్ వాడండి, జాంకాయ తినండి, స్ట్రాబెర్రీ తినండి, కమలాలు తినండి అంటున్నారు. సరే అండి, తినడానికి ఏమి రాకండి, అన్నీ మంచి ఖరీదైన పళ్ళే తినడానికి మనకేమో ఇబ్బంది లేదండి. జాంకాయలు అన్నీ 50 రూపాయల కిలో వస్తే 2-3 రోజులు వస్తుంది. కమలాలు అవి కొనుక్కొని తిన్నామండి, దానిదే ఉంది.